హలో హాయ్ వెల్కమ్ టు జ్యోతి నందిని లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను కలబందాన్ని హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. హెయిర్ ప్యాక్ లాగా నాకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంది, అందుకని కలబందాన్ని కట్ చేసిన వెంటనే మనకు ఇలా ఎల్లో కలర్ వాటర్ లాగా వస్తుంది కదా, అది హెయిర్కి కానీ మనకి అంత మంచిది కాదు. అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఎల్లో కలర్ వాటర్ మొత్తం పోయేలాగా క్లీన్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ మనము ఇలా చాక్తో కట్ చేసుకొని మధ్యలో ఉన్నటువంటి జెల్ మాత్రమే తీసుకుంటున్నాను. కలబందని పీసెస్ లాగా కట్ చేసి మిక్సీ కూడా పట్టుకొని యూస్ చేసుకోవచ్చు, కానీ నేను కోంబుతో ఇలా చేస్తున్నాను. దీనివల్ల మనకి జెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నాకు కలబంద జెల్ 1 కప్ వచ్చింది. ఇందులోకి 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత 2 మిక్స్ అయ్యే విధంగా చేతితో ఒకసారి కలుపుకొని ఆ తర్వాత తలకి అప్లై చేసుకోండి. నా హెయిర్ అనేది డ్రైగా ఉంది కాబట్టి ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆయిల్ పెట్టుకుని హెయిర్ ఉండుంటే ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కలబంద జెల్ పెట్టుకోవడం వల్ల మనకు డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మనకి తలకి బాగా పట్టే విధంగా ఈ కలబందని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. నేను మిడిల్లో కొప్పులాగా కడుతున్నా. స్టార్టింగ్ కొన్ని హెయిర్స్ తీసుకొని ఆ తర్వాత సైడ్కి ఉన్నటువంటి హెయిర్ తీసుకుంటూ నీట్గా పెట్టుకుని కొప్పు కట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. మీరు ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూ యూస్ చేయండి. ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ మీకు నచ్చితే జ్యోతి నందిని లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.